కృపా ప్రేమగల తండ్రి జీవనాల దేవాన్ని బంగారు కథలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. మహోన్నతుడు మహాగణుడు నైనా పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవానీతి మంతుడైన దేవుడు ప్రభువానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అదే కాల సమయంలో ప్రభా ఇంతవరకు కూడా పాఠం తరం మనం స్థుతించి గణపరచడానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. పాటల ద్వారా నీ నామాన్ని స్థుతించి గణపరచడానికి ప్రభావ ఆరాధించడానికి తండ్రి, నీ నామాన్ని కొనియాడడానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా ఇంతవరకు కూడా ప్రభావ నాయన మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మిగిలిన సమయాన్ని కూడా దేవా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడు ఎండని సెలవిచ్చినట్టుగా మీరు వాక్యమైన దేవుడు కనుక ప్రభు అనేక పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి ప్రభు వినటానికి గ్రహించడానికి ప్రభు మా యొక్క కళ్ళను తండ్రి, మా చెవులను మీరు తెరువు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినారు. ఆత్మీయంగా చెవులు కలిగి ప్రభా తండ్రి దేవాన్ని మాటలు వినడానికి గ్రహించడానికి ప్రభా సహాయించు. మా దృష్టి మా గమనము ప్రభా తండ్రి మీ వైపు చూడడానికి ప్రభా మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని బలహీనరాలని ప్రభా తండ్రి, ఎన్నిక లేనివట్టి దాన్ని, యోగ్యత లేనివట్టి దాన్ని, మంచితనం లేనివట్టి దాన్ని ప్రభా నీ ప్రజల మధ్య నిలబడటానికి కూడా నేను యోగ్యాలను కాదు ప్రభా మీరు కనికరించండి తండ్రి. దేవా కృప చూపించండి తండ్రి. నీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు రావాల్సిన వారు ప్రభా నా తండ్రి ఉంటున్నారు తండ్రి, వారితో కూడా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నా ప్రభా నీ సన్నిధికి నీ మాటలు వినడానికి ప్రభా ఆశతో ఆసక్తితో ప్రభా రావడానికి సహాయించండి. ఇంకా ఆయా పనులు చేసుకుంటున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుని త్వరగా వారి పనులు ముగించుకొని నీ సన్నిధికి వచ్చే విషయంలో కృప చూపుతున్నామని ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవా చేరువచ్చిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని మాతో మీరు మాట్లాడని ప్రభా మా జీవితాన్ని సరి చేసుకోవటానికి నీ కొరకు ఎలాగ జీవించాలనో బ్రతకాలను ప్రభా అనే యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదువు. 14:7 కలిసి చదువుదాం ఆ మాటని. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనము చదువు. మనలో ఎవడును తన కోసము బ్రతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఇక్కడ 14వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనలో ఎవడునో తన కోసము బ్రతకడు, ఎవడునో తన కోసము చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే. ఇక్కడ ఒక తీర్మానం కదా, ఏముంది తీర్మానం అన్నమాట. ఇదే తీర్మానం అంటే మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. అంటే మనం బ్రతికినా ఎవరి కోసం బ్రతకాలా? ప్రభు కొరకే బ్రతకాల. మనం చనిపోయినా ఎవరి కోసం చనిపోవాలా? ప్రభు కొరకే అంటే ఒక తీర్మానంతో కూడిన జీవితం. మనము దేవుని బిడలముగా మనలో ఎలాంటి జీవితం ఉండాలా? ఒక తీర్మానంతో కూడిన జీవితం జీవించాల.
ఏదో అందరిలాగా మనం బ్రతికినామంటే బ్రతికినాం, చచ్చిపోయినామంటే చచ్చిపోయినాం కాదు కదా. మనం ఎవరము అంటే ప్రత్యేకింపబడిన వారము, దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క జనము కదా. మనం ఎవరము అంటే విలువ పెట్టి కొనబడిన వారం. దేంతో కొనబడిన వారము అంటే యేసు ప్రభు యొక్క రక్తం ఇచ్చి మనల్ని ఏం చేసినాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం ఊరికే ఒట్టిగా వచ్చినామా? ఒట్టిగానే రక్షించినాడు యేసు ప్రభు. మీరు రక్షింపబడంటే రక్షించినాడు. ఎలా రక్షించినాడంటే ఆయన అంటే మనలను ప్రేమించి మన కొరకు ఏం పెట్టినాడు, ఆయన ప్రాణము పెట్టినాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఏదైనా ఒక వస్తువు మనం కొంటే ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చి కొన్న దానికి ఏముంటుంది, విలువ ఉంటుంది. అదే ఒట్టిగా ఇస్తే ఉంటుందా? దాన్ని లెక్క చేయమ్మా కదా, ఊరికే ఇచ్చిందా. అదే మనం డబ్బులు పెట్టుకుంటే ఏం చేస్తాం, మన పిల్లలు కూడా అంటే ఇదేమైనా ఒట్టిగా వచ్చిందా, ఏం చేస్తున్నాం, డబ్బులు పెట్టుకున్నారా, కష్టపడి సంపాదించుకున్నదిరా అంటాం కదా. అంటే దానికి ఏముంది, విలువ ఉంది. దాన్ని మనం ఏం చేస్తాం, భద్రంగా చూసుకుంటాం. మనము ఎవరము అంటే విలువ పెట్టి కొనబడిన వారము. ఎందుకు కొన్నాడు, ఆయన కొరకు మనలను కొన్నాడు. అలాంటి మనం ఎలాగుండాలి, ఆయన కొరకు ఎలాగ జీవించాలా, రోసము లేకుండా కదా, అలాగ జీవించకూడదు. మనం ఎలాగ బ్రతకాలంటే తీర్మానంతో కూడిన బ్రతకాల. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు నేను చనిపోయినా ప్రభు కొరకే, నేను బ్రతికినా ప్రభు కొరకే. అంటే ఒక తీర్మానం. తన లోకంలో జీవించినప్పుడు చెప్పినాడు ఆ మాట, చెప్పలే. ప్రభు నమ్మకమునకు ఆ మాట చెప్పలే. ఎప్పుడు చెప్తున్నాడంటే దేవుణ్ణి నమ్మినాక ఆ మాటలు చెప్తున్నాడు. నేను చనిపోయినా ప్రభు కోసమే చనిపోతా. ఒకవేళ నేను బ్రతికుంటే ఎవరి కొరకు బ్రతుకుతా, ప్రభు కొరకే నేను బ్రతుకుతా. నేను లోకం కొరకు కాదు కదా, మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకు కాదు, నేను లోకం కొరకు కాదు, మనుషుల కొరకు కాదు. నేను బ్రతికినా చనిపోయినా నేను ఏమైనా కూడా ఎవరి కొరకు బ్రతకాలా, దేవుని కొరకే బ్రతకాలా. అందుకే ఒక మాట రాయమండి, బ్రతుకుట ప్రభు కొరకే బ్రతకాల, బ్రతుకుట చనిపోవుట లాభము అంటాడు. ఎవరి కొరకు చనిపోతే, దేవుని కొరకు చనిపోతే ఏముందంట, లాభము. ఇక్కడ పౌలు చెప్పినట్టుగా ఒక తీర్మానంతో కూడిన జీవితము. మనం కూడా ఎలాంటి జీవితం జీవించాలా అంటే తీర్మానంతో కూడిన జీవితం జీవించాలి. అందుకే రూతు చెప్తుంది, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. రూతు 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలు. ఏమంటుంది, రూతు ఒక తీర్మానము చేస్తుంది కదా. నయోమి వెళ్ళమన్నప్పుడు ఎవరు వెళ్ళిపోతూ వచ్చినారు, ఓర్పా ఏం చేస్తూ వచ్చింది, వెళ్ళిపోయింది. అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు నాతో కూడా వద్దు, నేను ముసలిదాన్ని, నేను మిమ్మల్ని చూసుకోలేను, మిమ్మల్ని నేను పోషించలేను అని చెప్పినప్పుడు ఎవరు వెళ్ళిపోయినారు, ఓర్పు అయితే వెళ్ళిపోయింది. రూతు ఏమని చేసుకుంటుంది అంటే నయోమితో ఒక తీర్మానము చేసుకుంటా ఉంది. ఎందుకు అంటే లోకంలో నుండి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. దేవుణ్ణి తెలుసుకునింది, దేవుణ్ణి తను సొంత రక్షకుడుగా తన హృదయంలో అంగీకరించింది. అందుకే చెప్తా ఉంది, తిరిగి ఆమె ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాలా అంటే లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడడంలే. ఎందుకు, లోకంలో నుంచి వచ్చింది. లోకంలో నుంచి వచ్చిన తర్వాత తిరిగి లోకంలోకి వెళ్ళడానికి ఆమె ఏం చేయాల, ఇష్టపడాల. ఇప్పుడు ఎవరి కొరకు తీర్మానం చేసుకుంటుంది అంటే నేను బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. అందుకే అంటుంది, నువ్వు నన్ను రావద్దని చెప్పొద్దు, నేను నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంత అవసరం ఏముంది. ఇప్పుడు ఆమెకు పెళ్ళి ఒక 10 సంవత్సరాలు మాత్రమే అత్తతో కలిసి, తల్లిదండ్రులు ఉండారు కదా, బంధువులు ఉండారు కదా, అందరు ఉండారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడలే, ఒక తీర్మానం చేసుకుంటాను. ఎందుకు, నేను బ్రతికినా దేవుని కొరకే బ్రతుకుతా, ఒకవేళ చనిపోతే దేవుని కొరకే చనిపోతా. అంటే ఒక గట్టి తీర్మానం అన్నమాట. మనం కూడా దేవుని బిడ్డలముగా ఏం తీర్మానం చేసుకోవాలా,
లోకంలో బ్రతకాలా, దేవునిలో బ్రతకాలి కదా. లోకం కావాలా, దేవుడు కావాలా? అవుతుందా? అందుకే మనలో ఏముండదంటే మార్పు అనేది ఉండదు. మనం ఎన్ని సంవత్సరాలు ఒకవేళ మనం బ్రతికి దేవుని సంతోష పెట్టలేము, ఇట్లా లోకాన్ని కూడా సంతోషపరచాలి. మనము ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానంలో ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. అందుకే మనం 31 వాటిలో ఏం చేస్తాం, తీర్మానం చేసుకుంటాం. ప్రభా ఈ సంవత్సరం అంతా వారకుడికి వస్తా ప్రభా, ఈ సంవత్సరం అంతా నేను అది చేస్తా ప్రభా, ఇది చేస్తా ప్రభా అని ఏం చేస్తాం, తీర్మానాలు చేస్తాం. కొన్నిసార్లు లోకంలో కూడా అనేకమైన తీర్మానాలు చేస్తారు, కానీ ఆ తీర్మానాలు నిలిచుంటారా? 10 చేస్తే 10లో ఒకటి కూడా చేస్తారో చేయరో తెలియదు. అలా కాదు, మనం దేవుని బిడ్డలకి ఎలా ఉండాలా, ఒక తీర్మానం కలిగి జీవించాలి. రూత్ ఏం చెప్తుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతా, నీ దేవుడే నా దేవుడు అంటే ఒక తీర్మానంతో కూడా జీవితము జీవించాలి. మనం కూడా అలాగా దేవుని నమ్మకమునకు జీవించిన జీవితం వేరు కదా. ఆ తీర్మానం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో బ్రతికిండొచ్చు, కానీ ఇప్పుడు ఎట్లుండాలా, ఒక తీర్మానంతో కూడిన జీవితము జీవించాలి. దేవుని కొరకు నేను బ్రతకాల, ఎప్పుడు పోతామో తెలియదు మనము. అందుకే మన మిగిలిన జీవితము ఎవరి కొరకు బ్రతకాలా, ప్రభువు కొరకే బ్రతకాల. రూతు లాంటి తీర్మానము కలిగి జీవించాలా. దేవుని బిడ్డలైన వారిని మనం ఏం చేయాలంటే వెంబడించే వారముగా ఉండాల. ఇప్పుడు రూతు ఎవరిని వెంబడిస్తుంది అంటే, నయోమిలో ఉన్న దేవుణ్ణి తను ఎరిగింది కాబట్టి ఎవరిని వెంబడిస్తుందంటే నయోమితో పాటే వెళ్తా ఉంది. అంటే ఒక తీర్మానంతో కూడా జీవితం జీవించాలి. అందుకే భక్సింగ్ అంకుల్ కూడా ఎవరి కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాడు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానము చేసుకున్నాడు. దేవుడు నమ్మినాడు. ఆయన వాళ్ళ దగ్గరికి రాగానే ఎవరు వచ్చినారంట, తల్లిదండ్రులైన వారు వచ్చినారు. నువ్వు దేవుని విడిచిపెట్టంటే ఏం చెప్పినాడు, నా ముక్కు పట్టుకుంటే ఊపిరి ఎలాగైతే ఆగిపోతుందో, నేను యేసు ప్రభువుని విడిచిపెడితే ఏమైపోతా, నేను అలాగనే నా ఊపిరి పోతాను. బ్రతికినా ఎవరి కొరకు బ్రతుకుతా, దేవుని కొరకే బ్రతుకుతా. నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు కదా, ఈ డబ్బు వద్దు, ఏమి వద్దు, నాకు ఈ ఘనత వద్దు. ఎందుకంటే అప్పట్లోనే ఆయన ఎంతో పెద్ద చదువు చదివినాడు. తల్లిదండ్రులు లేని వారు కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నవారు, కానీ ఎవరు వదులుకుంటారా? ఏం చెప్పినాడు, నేను బ్రతికినా దేవుని కొరకే బ్రతుకుతా, అవన్నీ వద్దని చెప్పేసి ఏం చేసినంటే ఒక తీర్మానము చేసుకున్నాడు. ఆ తీర్మానం ఎప్పటిదాకా నిలిచున్నాడు, చనిపోయేంత వరకు కూడా అదే తీర్మానంలో ఆయన నిలిచి ఉన్నాడు. మనం కూడా ఒక్కసారి తీర్మానం చేసుకుంటే ఏం చేయాలా, దేవుని కొరకు తీర్మానం చేసుకుంటే నష్టపోతామా? దేవుని కొరకు మనం ఏదైనా ఈ లోకంలో విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు, పరమందు మనం వదులుకున్న దానికంటే 2 అంతలు ఏం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. భక్సింగ్ గారికి లేదా దేవుడు ఆయన ఏదైతే తల్లిదండ్రుల దగ్గర వదులుకున్నాడో దేవుడు అంతకి ఎంతగానో ఆశీర్వదించినాడు. ఎందుకంటే ఒక తీర్మానం, నేను దేవుని కొరకు బ్రతకాల. మేము యూత్ క్యాంప్లో చూసినాం, ఎంతమంది అంటే 12,000 మంది వచ్చారండి. నమ్ముతారా? 12,000 మంది. ఎక్కడ చూసినా మనుషులే. నీళ్ళకి ఇబ్బంది అయినా కానీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి కానీ ఇబ్బంది అని అనిపించలే, బాధ అని అనిపించలే. అదే మనకి ఇంట్లో ఒక దగ్గర నీళ్ళు రాదు, ఒకరోజు నీళ్ళు రాకపోతే ఎంత బాధ ఉంటుంది అంతమందికి, అని ఏ రోజు కూడా బాధ అని అనిపించలేదు. అంత సంతోషం. అంటే భక్సింగ్ గారు దేవుని కొరకు ఏం చేస్తున్నాడు, అంత గొప్ప తీర్మానము చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన్ని ఆశీర్వదించినాడు. ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించినాడు, అనేకమైన సంఘాలు స్థాపిస్తూ వచ్చినాడు. రూతు యొక్క తీర్మానము ఏం చేస్తూ వచ్చింది, రూతు తన జీవితంలోనే ఆశీర్వదింపబడుతూ వచ్చింది. మోయాబీలు ఎక్కడ కూడా దేవుని మందిరంలో చేరటానికి కానీ, దేవుని ప్రజల్లో వారు ఉండటానికి కానీ ఎంత మాత్రమే కూడా యోగ్యులు కాదు. వారు 10వ తరం వారైనా కూడా ఎక్కడికి రాకూడదు, దేవుని మందిరంలోకి రాకూడదు. అలాంటి మోయాబీలు ఎవరు, రూతు. ఎక్కడికి వచ్చింది, దేవుని గ్రంథములో ఆమె పేరు రాయబడింది. అందుకే మత్తయి సువార్తలో ఆమె పేరు ఉంటుంది చూడండి. ఎవరి పేరు, రూతు పేరు అక్కడ రాయబడింది. ఎందుకంత ఆధిక్యత, ఎందుకంత ఘనత అంటే ఆమె చేసుకున్న తీర్మానము. మనకు కూడా ఎలాగుండాలా,
అలాంటి తీర్మానంతో దేవుని కొరకు బ్రతకాల. తీర్మానం చేసుకున్నప్పుడు కొన్ని నష్టపోవాల్సి వస్తుంది, కానీ నష్టపోయిన వాటిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. చూడండి, రెండవ రాజులు 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. 2వ రాజులు 2వ అధ్యాయం 4వ వచనం తీసిన వారు చూడండి. దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనలేదు గనుక వాళ్ళిద్దరు ఎరికోకు ప్రయాణం చేశారు. 6వ వచనం. ఎరికో అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వాళ్ళిద్దరు ప్రయాణమే సాగలేదు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ఏలియా కనబడుతున్నాడు, ఎలీషా కూడా కనబడుతున్నాడు. ఏలియా దేవుని దగ్గరకు కొనిపోబడుతున్నప్పుడు తన స్థానంలో ఎవరిని సిద్ధపరుస్తున్నాడు అంటే ఎలీషాను సిద్ధపరుస్తున్నాడు. ఎలీషాను సిద్ధపరిచినాడు, ఎలీషాని తీసుకొని వచ్చినాడు. ఎలీషాని తీసుకొని వచ్చినాక ఎలీషాతో చెప్తున్నాడు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో అంటున్నాడు. నన్ను యోర్దాను దగ్గరికి నన్ను దేవుడు రమ్మంటున్నాడు, ఇక్కడ ఆగిపో అంటే ఇక్కడ ఎలీషా చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు నేను నిన్నేం చేయను, విడిచిపెట్టను. ఏం కావాలి నీకు అంటే నీవు పొందిన ఆత్మలో నాకు 2 అంతలు కావాలా. నువ్వు చేసిన కార్యాలు ఏవైనా కావచ్చు, నేను ఎన్ని చేయాలా? 2 అంతలుగా చేయాలా. ఒకవేళ నువ్వు చేసిన పరిచయలో నువ్వు 1 అంత చేస్తే నేను ఎన్నంతలు చేయాలా? 2 అంతలు చెయ్యాలా. అదే నాకు కావాలి. ఆ ఆశీర్వాదము నాకు వచ్చేంత వరకు నేనేం చేయను, నువ్వెక్కడికి పోయినా ఏం చేయను, నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అంటే ఎలీషా కూడా ఎలాంటి వాడు అంటే ఎంతో ధనవంతుడు. ఎలీషా ఎవరు? ఎంతో ధనవంతుడు. 12 అరకలు పెట్టి పొలాన్ని దున్నిస్తున్నాడంట. అంటే ఎంత ధనవంతుడై ఉండాలా. తను కూడా పని చేస్తున్నాడు. నేను దేవుడు పిలుస్తున్నాడు రా అని ఏలియా చెప్పంగానే ఎలీషా ఏం చేస్తున్నాడు? వాటిని అడి విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు వచ్చినాడు. దేవుని కొరకు వచ్చి దేవుని కొరకు ఒక తీర్మానం చేసి నాకేం కావాలా? 2 అంతలు నువ్వు పొందిన ఆత్మలో 2 అంతలు నాకు కావాలా అంటే ఎలీషా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏలియాని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ వచ్చినాడు. ఏలియా దేవుడు తీసుకుపోయిన తర్వాత ఎన్నంతల ఆత్మ వచ్చిందంటే ఎలీషాకి 2 అంతల ఆత్మ వచ్చింది. అంటే ఒక తీర్మానం, ఏదైనా సరే నేనేం చేయను, విడిచిపెట్టను. ఇప్పుడు నయోమి ఏం చెప్తుంది? రూతు నయోమికి ఏం చెప్తుందంటే నేను నిన్ను విడిచిపెట్టను, నీ జనమే నీ దేవుడే నాదే. ఇప్పుడు ఎలీషా కూడా ఏం చెప్తున్నాడు ఏలియాతో? నేను నిన్ను విడిచిపెట్టను. మనం కూడా ఎలాంటి జీవితం జీవించాలంటే తీర్మానంతో కూడిన జీవితము జీవించాలి. అనేకసార్లు మనం తీర్మానం చేసుకుంటాం, కానీ ఆ తీర్మానంలో మనం ఏం చేయము, నిలిచి ఉండము. తీర్మానంలో ఏమై ఉండాలా? నిలిచి ఉండాలా. దేవుని కొరకు నిలిచి ఉండాలా. దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ మనము దేవుని కొరకు రోషంగా పౌరుషంగా మనం ఉండాలన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎలాంటివి వస్తాయి? ప్రతికూలంగా ఉంటాయా? ప్రతికూలంగా కొన్ని ఉండవు. కానీ అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నిలిచి ఉండాలా. ఎవరి తీర్మానం ఇది? రూతు యొక్క తీర్మానం. దేవుని బిడ్డలమైన మనం కూడా తీర్మానంతో కూడిన జీవితము జీవించాలి. ఏదో బ్రతికినామంటే బ్రతికినాం కదా, నేను దేవుని బిడ్డనుగా చెప్పుకుంటే సరిపోదు. ఏమై ఉండాలి? మనలో తీర్మానము ఉండాలి. దేవుడు నన్ను గురించి కూడా ఏం చెప్పాలా? నా బిడ్డ కదా, నా కొరకు రోషంగా జీవించింది, నా కొరకు పౌరుషంగా జీవించింది, తీర్మానంతో కూడా జీవితం జీవించింది. పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట ప్రభు కొరకే, చచ్చిపోయినా ప్రభు కొరకే. మనం చెప్పగలం ఆ మాట. మనం ఏం చెప్తాం? బ్రతికుంటే నా పిల్లల కొరకే, చచ్చిపోతే ఏం చేయలే.
కదా, మనం ఏమంటాం అంటే పౌలు అలాగ చెప్పట్ల, తను ఒక తీర్మానంతో దేవుని కొరకు జీవించిన. రెండో వ్యక్తి చూద్దాం, 1 సమూయేలు 12:23. 1 సమూయేలు 12:23. 12:23 చదవండి తీసుకుని. 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మార్గవలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడని నలుగురును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించును. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశానని అది మీరు తలుచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతోను ఆయనను సేవించుట ఆవశ్యకం. చాలు. ఇక్కడ రెండో వ్యక్తి ఎవరు అంటే సమూయేలు ఏం చెప్తున్నాడు అంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? సమూయేలు. ఏమని తీర్మానం చేసుకున్నాడు అంటే ప్రార్థన చేయటానికి ఏం చేసినాడు? తీర్మానము చేసుకున్నాడు. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసినాడు. నా మటుకు నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. ఎవరి కొరకు? ఇశ్రాయేలు లేక ప్రజల కొరకు. ఇశ్రాయేలు ఎలా ఉంటున్నారంటే ఎంతో అవిధేయత చూపిస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అయినప్పటికీ ఏం చేస్తున్నారంట? అవిధేయత చూపిస్తున్నారు. దేవుని మాట వినడం లే, ప్రవక్త చెప్పిన మాట వినడం లే, వారు ఎంతో అవిధేయత చూపిస్తున్నారు. విరోధముగా తిరుగుబాటుగా వారు జీవిస్తున్నప్పటికీ చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మా కొరకు ప్రార్థన చేయు అంటే సమూయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నా మటుకు నేనేం చేస్తా? మీ కొరకు ప్రార్థన చేయుట మానను. ఒకవేళ నేను అలాగ చేస్తే ఏం చేసిన వాడిని అవుతా? దేవునికి విరోధముగా పాపం చేసిన వాడిని అగుదును. అంటే ఒక తీర్మానం. మీరు ఎట్టన్నా పోండి, మీరు విన్నా వినకపోయినా, మీరు తిరుగుబాటు చేసేవారైనా, మీరు అవిధేయులైనా, మీరు ఎవరైనా కానీ నేనేం చేస్తా? మీ కొరకు ప్రార్థన అయితే నేను చేస్తా. మనం ఏం చేస్తాం కొన్నిసార్లు? ఏదైనా ఒకవేళ మనం చెప్పింది వినకపోతే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసేది మానేస్తాం. మీరు మారరు, మీరు ఇంతే అని ఏం చేస్తాం? కొన్నిసార్లు మానేస్తాం. కానీ అలాగూ చేయకూడదు. వారు ఎలాంటి వారైనా సరే మన మటుకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే మనం ఏం చేసిన వారం అవుతాం? విరోధముగా పాపం చేసిన వారము అవుతాము. వారు ఎలాంటి వారైనా కానీ మనం హింసించేవారైనా, మనం ద్వేషించేవారైనా, మనకి కీడు చేసేవారైనా మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలు తీర్మానం ఏంది? వారు ఎలాంటి వారైనా సరే నా మటుకు నేనైతే ఏం చేస్తా? నేను చనిపోయేంత వరకు ఇశ్రాయేలు ప్రజల కొరకు నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా అని ఒక తీర్మానం. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని త్రోసేస్తున్నారంటే సమూయేల్నే తోసేస్తున్నారు. నువ్వు ముసలోడు అయిపోయినావు, నువ్వు మాకేం కావాలా? మాకు ఒక రాజు కావాలా అని చెప్తున్నారు. అప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది కదా. నేను ఉన్నాను కదా, ఒక నన్ను దోసేసి నా తర్వాత ఇంకొక ఆయన తీసుకురమ్మంటున్నారని మనకేమొస్తుంది? కోపం. సమూయేలు ఎలాంటి వాడు అంటే ఎంతో భయభక్తులు కలిగినవాడు. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్నవాడు. నీతికి నిజాయితీగా ఏం చేస్తూ న్యాయవంతుడిగా వారికి న్యాయ పరిపాలన చేసినాడు. అలాంటి వాడిని ఏమవుతున్నారు వాళ్ళు? నువ్వు ముసలివాడు అయిపోయినావు, మాకేం కావాలా? రాజు కావాలంటే మనం ఏం చేస్తాం? నాకు వాళ్ళతో అవసరం లేదంట కదా. వాళ్ళకి ఇంకే రాజు వచ్చినాడు, నాతో ఏం పని ఉంది అనుకున్నాడా అంటే అనుకోలేదు. సమూయేలు ఏం చేస్తున్నాడంటే వారి కొరకు నిత్యము ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చూస్తే సౌలు దేవుని మాట వినకపోయినప్పటికీ సౌలు కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎవరి కొరకు? సమూయేలు యొక్క
ఆ సౌలు కొరకు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే అంటున్నాడు ఏమంటే, నీ మాట వినట్లేదు కదా, నేను తోసేసిన, ఇంకెందుకు నువ్వు దుఃఖపడతావు, ఇంకెందుకు నువ్వు ఏడుస్తావు? ఎవరితో అంటున్నాడంటే సమూయేలుతో దేవుడే మాట్లాడతాడు. ఎవరి గురించి అంటే సౌలుని గురించి. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు అంటే ఇంకా మాట్లాడేమో, ఇంకా తెలుసుకుంటాడేమని సమూయేలు అయితే ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలా, ప్రార్థన చేయుట మానకూడదు. మనం దూషించేవారైనా కదా, మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనకు కీడు చేసేవారైనప్పటికీ ఏం చేయాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు మనకు కీడు చేయొచ్చు కానీ మనం ఏం చేయాలి, వాళ్ళకి ప్రార్థన ద్వారా మేలు చేయాలి. వాళ్ళు మనకైతే చేసినారు, నేను కూడా చేయాలా, నేను ఎందుకు చూస్తా, నేనెందుకు అని మనలో ఆ ఆలోచన కూడా రాకూడదు. అలాంటి ఆలోచన కూడా రాకూడదు. అందుకే యేసుప్రభు ఏమంటాడు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అందుకే యేసుప్రభు కూడా, యేసుప్రభు సిలువ వేసేటప్పుడు యేసుప్రభు ఏం చెప్పినాడు, తండ్రి వీరు ఏం చేయించినారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఆ సిలువ ప్రాణం పోయేటప్పుడు కూడా యేసుప్రభు ఏం చేస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు, వీరి తప్పును క్షమించు, వీరి పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తు. అందుకే అపోస్తుల కార్యంలో కూడా ఉంచుడు అన్నమాట. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనం చదవండి. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ ఎవరు చెప్తున్న మాటలు అంటే స్టెఫను. ఎవరు? స్టెఫను. యేసుప్రభు అంటే సరే కదా, యేసుప్రభు అంటే ఆయన దేవుడు కాబట్టి క్షమించే మనసు ఆయనకు ఉంది. అందుకే ఏం చెప్పినాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు నేను క్షమించమని అడిగినాడని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఈ అపోస్తుల కార్యంలో అంటే స్టెఫన్ చెప్తున్నాడు. నీలాంటి నాలాంటి మనుషుడు చెప్పే మాట ఇది. ఏమంటున్నాడు అంటే, అతడు ఆయన ఏం చేస్తూ వచ్చారంటే అందరూ కూడా రాళ్లతో కొట్టినారు. ఏం చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నాడు. ఎందుకు అంటే యేసు ప్రభుని గురించి చెప్పినందుకే, ఆయన ఏదో తప్పు చేసినందుకు కాదు. ఏం చేస్తున్నారంట, అందరూ రాళ్లతో కొడుతుంటే అలాంటప్పుడు మనకేమొస్తుంది, కోపం వస్తుందో రాదా? మనం కొట్టకపోయినా కానీ ఏం చేస్తాం, నోటితోనా మాట్లాడు. ఏమంటున్నాడు స్టెఫను అంటే, అతడు మోకాలోని ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. ఈ పాపము వారి మీద మోపవద్దు, ఈ తప్పును వారి మీద మోపవద్దు అని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ జీవితంలో ఏ తీర్మానం ఉండాలా, కీడు చేసినప్పటికీ, మనకు ఏదో నష్టం కలిగించినప్పటికీ మనం ఏం చేయాలంటే వారికి ఎప్పుడు కూడా కీడు చేయకూడదు. వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, వారి కష్టములో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బాగా అయింది కదా, బాగా జరిగింది అంటాం కదా. మనకి ఏదైనా వాళ్ళు నష్టం కలిగిస్తే, వాళ్ళు ఏదైనా ఆపదలు అంటే మనం ఏం చేస్తాం, తగిన పని అయింది. అలాగే ఎప్పుడు కూడా మనసులో కూడా అనుకోకూడదు, మనసులో కూడా ఆ మాటని ఏం చేయకూడదు, వాడకూడదు. ఒకవేళ వారు పడే బాధ కష్టం మనం చూసి ఏం చేయాలంటే వారి కొరకు ఏం చేయాలా, ప్రభు వారు తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, వారి తప్పును క్షమించు ప్రభా, వారి పొరపాటుని క్షమించు ప్రభా, వారిని బాగు చేయి ప్రభా. నోటి మాట ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మనలో కూడా మనం ఏం కలిగిందంటే ప్రార్థన చేస్తే తీర్మానం కలిగి ఉండాలా. ఇతరుల ఏడలా మనకేముండాలా, ఒకవేళ మనకు ఏదైనా కీడు చేస్తే క్షమించే మనసు మనకు ఉండాలా. ఇక్కడ స్టెఫను ఏమంటున్నాడంటే వారిని క్షమించి చెప్తున్నాడు, తండ్రి ఈ తప్పుని, ఈ పాపం వారి మీద మోపవద్దు అనే గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. నేను ఆ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితము, ప్రార్థన కొరకు తీర్మానము చేసుకోవాలి. కీర్తనలు 141:5. కీర్తనలు 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకము ప్రోత్సహించును కాక. వారి దుష్టక్రియలన్నీ చూచి తప్పక ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నాడంట,
వారు దుష్టక్రియలను చూచి ఏం చేస్తున్నాడు? తప్పక ప్రార్థన చేసి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే? దావీదు చెప్తున్నాడు. దావీదు ఎవరి కొరకు ప్రార్థన చేసినాడు? సౌలు కొరకు ప్రార్థన చేసినాడు. సౌలు ఎవరు? దావీదుకి మామ. ఎవరు? దావీదుకి మామ. దావీదు ఎన్నోసార్లు సౌలు ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుని చంపాలని చూస్తున్నాడు, తరుముతూ వచ్చినాడు. మనశ్శాంతి లేకుండా తనను ఉండనీయకుండానే ఏం చేస్తూ వచ్చినాడంటే అడవుల్లోకి తరుముతూ వచ్చినాడు. ఎన్నోసార్లు తను చంపాలని కూడా చూస్తూ వచ్చినాడు. ఏం చేస్తున్నాడు దావీదు? తన కీడుకు ప్రతికీడు చేసినాడా? సౌలు దావీదుకు దొరికినప్పటికీ ఏం చేస్తున్నాడు? ఏ మాత్రం కూడా తనకు హాని చేయలే. దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన యొక్క దుప్పటి చెంగు మాత్రమే ఏం చేస్తూ వచ్చినాడు? కత్తిరించుకొని వచ్చినాడు. నీళ్ళ బుడ్డి మాత్రమే. ఎందుకు తీసుకొచ్చినాడంటే గుర్తు కొరకు తీసుకొని వచ్చినాడు. నువ్వు దొరికినప్పటికీ నేనేం చేయలేదు, నిన్ను చంపలేదు. చూసిన దావీదు ఏం చేస్తున్నాడు అంటే శత్రువు అయినప్పటికీ ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సౌలు కొరకు దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని బిడలముగా మన జీవితంలో ఏం కలిగి ఉండాలా? దేవుని కొరకు బ్రతకడానికి రూతు వలె తీర్మానం చేసుకోవాలి. దేవుని బిడలమైన మనము దేవుని కొరకు జీవిస్తున్న మనము ఏం చేయాలంటే రెండో తీర్మానం ఏంది? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోవాలా. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేది ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ప్రార్థన ఏమై ఉండాలి? మనకి ఊపిరై ఉండాల. ప్రార్థనే మనకు అన్నము నీళ్ళై ఉండాల. అర్థమైందా? అన్నం నీళ్ళు తినకపోతే ఏమైపోతాం? నీరసం వస్తుంది. అర్థమైందా? మనకు నీరసం వస్తుందంటే మనకి తెలిసిపోతుంది కదా. ఒకరోజు అన్నం తినకపోతే నీరసం వస్తుందంటే మనకి ఎవరు చెప్పాలి? ఏం తెలిసిపోతుంది? నేను రాత్రి అన్నం తినలే, అందుకే ఏమవుతుంది? నీరసం వస్తుందని ఎవరైనా చెప్తేనే తెలుస్తుందా? మనకే తెలిసిపోతుంది. ప్రార్థన చేయకపోతే మనకేం కావాలా? అరే నేను రాత్రి ప్రార్థన చేయలేదు, నిన్న ప్రార్థన చేయలేదు, అందుకే నా జీవితంలో ఇట్లా ఉంది, లేదా కుటుంబంలో ఇలాగుంది, ప్రార్థన చేయలేదు కాబట్టి ఇలాగుంది. ఎందుకే మనం ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏం చేసేది? ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది ఒక భాగము. అర్థమైందా? అదొక భాగం అనమాట. అన్నము నీళ్ళు ఒకవేళ ఒక రోజు లేకపోయినా ఏం కాదు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? సియోను పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు ఉంటూ వచ్చినాడు. ఏం తినకుండా, నీళ్ళు తాగకుండా, అన్నము తినకుండా. ఎలా ఉంటూ వచ్చినాడు అంటే ప్రార్థన. ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మన కుటుంబంలో ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ఉంది అంటే మనకేం గుర్తు రావాలా? ప్రార్థన. నేను చేయలేదు కాబట్టే ఈ సమస్య వచ్చింది, చేయలేదు కాబట్టే నాకు పరిస్థితి లాగుంది, అందుకే ఏం చేయాలా? ప్రార్థన చేయడానికి తీర్మానము చేసుకోవాలి. అందుకే రేయి మొదటి జామున లేసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసుప్రభువు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? పెందల కాడే ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రార్థనే మన కుటుంబానికి కంచె లాంటిది. మన బిడ్డలకు కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, మన భర్తకు కావచ్చు, బయటికి వెళ్ళి మన కుటుంబం చుట్టూ కంచెలాగా ఉండాలంటే ఏముండాలా? ప్రార్థన. అందుకే ప్రార్థన చేసేది ఏం చేయాలా? తీర్మానము చేసుకోవాలి. ప్రార్థన ఉంది అంటే ఏముండాలా? ప్రార్థనకు ముందు ఉండాలి. ప్రార్థనకు ముందు స్థానము ఇవ్వాలి. ఫంక్షన్ల కంటే పోతాం, పోతాం. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఏదైనా జరుగుతుందంటే ఏం చేస్తాం? అందరం పోతాం. అదే ప్రార్థన ఉందంటే ఏమొస్తుంది? ప్రార్థన పోతే కదా. ప్రార్థన పోతే ఏమొస్తుంది? అదే ఫంక్షన్లో పోతే నలుగురిలో ఉండొచ్చు కదా, ఎంతో సంతోషంగా గడిపి రావచ్చు. ప్రార్థన పోతే ఏం సంతోషం ఉంటుంది? ఉండదు కదా. అందుకే ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ప్రార్థనకి ఎక్కడైనా సరే చాలా తక్కువ ఉంటారు. ప్రార్థన విలువను గుర్తిరిగిన వారే ఏం చేస్తారు? ప్రార్థన విలువ ఎరగని వారు ఏం చేస్తారు? ఏం పోతాం ప్రార్థనకి, సమయం ఉన్నా కూడా పోము. ఒకవేళ సమయం ఉన్నా కానీ ఇంట్లో ప్రార్థన చేయము. ఏం చేయాలా? ప్రార్థన చేయడానికి తీర్మానము చేసుకోవాలా.
రెండోది సమూహలాగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయడానికి తీర్మానము చేసుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభువా నేను ఏ రోజు కూడా ప్రార్థన చేయట మానను అని ఏం చేసుకోవాలా? ఒక తీర్మానము చేసుకోవాలి. ప్రార్థన దేవుని నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా అని రూతు లాంటి తీర్మానము చేసుకోవాలి. దేవుని బిడలముగా రక్షింపబడినాక దేవుని కొరకు బ్రతకకపోతే ఎందుకు? దేవుని బిడలమని చెప్పుకొని కూడా ఎందుకు ప్రయోజనము? రూతులాగా తీర్మానము చేసుకోవాలి. మూడోదిగా యెహోషువ 24:15 24:15 యెహోషువ 24:15 చదువు. యెహోవాను చదువు. మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అత్తరిని ఇతరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకోరు. మీరెవరిని సేవింపకోరునను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను అనేది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యెహోషువ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో నది అదరిన దేవతలను మీరు సేవించదరో. ఎవరిని సేవించదరో అది మీ ఇష్టం కదా, మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారు. అయితే నా మట్టుకు నేనైతే ఏం చేస్తాను? నేను నా ఇంటి వారను ఏం చేస్తాను? యెహోవానే సేవిస్తాను. మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టమే, మీరే తీర్మానం చేసుకోండి. నేనైతే ఏం చేస్తా? యెహోవానే. తను ఒకడే చెప్తున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారను. తను ఒక్కడి గురించి చెప్పలే. నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించదము. అక్కడ మనం ఏం గుర్తు చేసుకోవాలంటే మనం మాత్రమే దేవునింటికి వచ్చి సరిపోతుందా? ఏం చేయాలి? మనతో పాటు మన పిల్లలు ఉండాలి. అర్థమైందా? ఏం చేయాలి? ఏరి మీ పిల్లలు ఏరి మరి ఇప్పుడు మీ పిల్లలు ఏరక్క అంటారు. అడగచ్చు మీ పాప ఏదక్క అని. చెప్తున్న మాట ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ యెహోషువ ఎవరి గురించి చెప్తున్నాడు? నేనును. మరి యెహోషువ ఒకటే జీవిస్తే చాలు కదా. ఏమంటే నేనును నా ఇంటి. మనతో పాటు ఎవరు ఉండాలా? మన పిల్లలు ఉండాలా. మన పిల్లలు చిన్నప్పటి నుంచే దేవుని మందిరానికి తీసుకొని వచ్చేది నేర్పించాలి. చిన్న వయసులోనే దేవుని వాక్యాన్ని వారికి వినిపించాలి. అర్థమైందా? మీరు చెప్పలేరు, చెప్పే దగ్గరికి ఏం చేయాలా? మీ పిల్లల్ని తీసుకోవాలి. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడే వారితో ఏం చేస్తాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎంతో వాక్యం వినొచ్చు, కానీ దేవుడి కార్యం జరిగించడానికి ఒకే ఒక మాట చాలు. అర్థమైందా? ఎన్నో వినొచ్చు వాళ్ళు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకే వాక్యం ద్వారా వారితో మాట్లాడు. పోయినసారి మేము మద్రాసుకి వెళ్ళాం కదా మీటింగ్కి. అప్పుడు 3 రోజులు అయిపోయింది. 4వ రోజు అక్కడ పోయినప్పటి నుంచి నాకు ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. అబ్బా ఎందుకు వచ్చినాం అసలుకి? అప్పుడు ఆరోగ్యం కూడా సరిలేదు. ఎందుకు వచ్చినాం అబ్బా, ఎందుకు వచ్చినాము ఎంత ఇబ్బందిగా ఉంది కదా అనిపిస్తుంది నాకు. 4వ రోజు సాయంత్రము నైట్ మీటింగ్ చెప్తుంటే వీళ్ళేమేం చేసినంటే రక్షణ కొరకు ఎత్తినాడు. నేను చూస్తాను వెనకాల కూర్చొని. అది పిల్లలందరూ ఎత్తినారు, వీడు కూడా ఎత్తినాడు. ఏనండి అందరూ ఎత్తినారు, వీడు కూడా ఎత్తినాడు అని నేను గమ్మగా అయిపోయినాను. ఎంతసేపు అందరూ దించినారు కానీ వీడు దించలే. కార్డు తెచ్చి ఇచ్చేంత వరకు దించలే. అంటే రక్షణ తీర్మానం కొరకు కార్డులు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని వచ్చి ఇచ్చినాక అప్పుడు చేతించినాడు, రాసి ఇచ్చినాడు రక్షణ కొరకై అని ఇచ్చినాడు. సరే నేను అడగల. మళ్ళా రోజు మేము ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న సేవకుడు అన్న చూస్తానన్నాడు, పైన కుర్చీ మీద కూర్చొని పిలిచినాడు. ఎందుకు నువ్వు రాత్రి అంతసేపు చేయి ఎత్తినావా? ఎందుకు ఎత్తినావు? అందరు ఎత్తినారని ఎత్తినా? లేదంటున్నాను. మరి ఎందుకు ఎత్తినా అంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు అనగానే ఆ వాక్యం చూపించినాడు అనమాట.
ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు అంకుల్ అని చెప్పింది. నాకు అనిపించింది, నాకు ఇబ్బంది అనిపించింది, కానీ దేవుడు ఏం చేసినాడు, వాడితో దేవుడు మాట్లాడినాడు. అంటే మనం చేసింది ఏమైనా ఉందా? మరి మనం సేవకులం కదా. అంటే దేవుడు మన ద్వారానే మాట్లాడడం లేదు, మనం దేవుని ఇంటికి తీసుకొని వస్తే దేవుడు ఏం చేస్తాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడు. తెలుసాకి పోయినసారి బీబీఎస్కి హైదనగర్కి పోతే రక్షణ తీర్మానం, పోయినసారి యూత్ క్యాంపులో నేను బాప్తిని తీసుకుంటాను చేయించింది, కార్డు రాసిచ్చాను. వాళ్ళు ఏమన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన పిల్లల్ని ఎక్కడ తీసుకుని రావాలి, దేవుని ఇంటికి తీసుకుని. నేనే కాదు, నా ఇంటి వారందరూ కూడా ఎక్కడ ఉండాలా, దేవుని ఇంటిలో ఉండాలా. నేనే కాదు దేవుని సేవించేది, ఎవరు సేవించాలా, నా ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి సేవించాలి. నేనే స్తుతించడం కాదు, నా ఇంటి వారందరూ కూడా ఏం చేయాలా, ఆదివారం రోజు ఎక్కడ కనపడాలా, నా దేవుని ఇంట్లో కనబడాలా. ఎంతమంది వచ్చినా ఎన్ని ఉన్నా పిల్లల్ని ఏం చేయాలా, దేవుని ఇంటికి మన పిల్లలను దేవుని ఇంటికి మనము తీసుకొని రావాలి. దేవుడు ఏం చేస్తాడంటే కార్యం జరిగిస్తాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారము ఏం చేస్తాము, యెహోవానే సేవిస్తాము. కుటుంబముతో చెప్తున్నాడు, కుటుంబముగా ఎవరిని సేవించాలా, దేవుణ్ణి సేవించాలి. అందుకే చూడండి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబడు. చాలు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే కొర్నేలు. ఎవరు? కొర్నేలు. తాను ఎలాగున్నాడంట, తన ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా ఏమైందంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే వారు ఇంకా అప్పటికి రక్షింపబడలేదు, కానీ నామకార్థంగానే ఉంటూ వచ్చినారు. నామకార్థంగా ఉన్నప్పటికీ ఏం కలిగి ఉన్నాడంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబం అంతా కూడా ఏం చేసినట్ట, కుటుంబం అంతా కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే 24వ వచనం రాయబడింది, చదవండి. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కొర్నేలు తన కుటుంబం అంతా కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే పేతురు అదే సమయాన ఎవరింటికి వచ్చినాడంటే కొర్నేలు ఇంటికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు ఈ కొర్నేలు ఏం చేస్తున్నాడంట, తన బంధువులను తన స్నేహితులను ఎవరింటికి పిలుచుకొచ్చినాడు అంటే తన ఇంటికి తీసుకొని వచ్చినాడు. తన కుటుంబం అంతా కూడా రక్షింపబడుతూ వచ్చింది. కొర్నేలు ఇంటి కుటుంబం అంతా కూడా ఏం చేస్తూ వచ్చిందంట, రక్షింపబడుతూ వచ్చింది. మనమే ఒక్కళ్ళమే కాదు, ఎవరు ఉండాలా, కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలా, దేవుని ఇంటిలో కనబడాలి. అందుకే 16వ అధ్యాయంలో కూడా మాటలు ఉంటాయి చూడండి. 16వ అధ్యాయం 14 వచ్చింది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14 వచ్చింది. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితిరి నా ఇంటికి వచ్చియుండు అని వేడుకొని మిమ్మల్ని బలవంతము చేశారు. చాలు. ఇక్కడ కొర్నేలు యొక్క ఇంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినారు. తన కుటుంబం అంతా కూడా ఏం చేయబడుతూ వచ్చిందంటే రక్షింపబడుతూ వచ్చింది. ఇంకెక్కడ ఎవరు, లూదియా. ఈ లూదియా ఎలాంటి స్త్రీ అంటే ఊదా రంగు పొడి అమ్ముకున్నాడు, ఒక వ్యాపారం చేసుకున్నాము. ఈమె కూడా ఎలా ఉందంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. అక్కడ దేవుని మాటలు చెప్పబడుతున్నాయని విన్నప్పుడు పౌలు అక్కడ వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తూ వచ్చిందంట, దేవుని వాక్యం వినటి ద్వారా తన హృదయం ఏం చెప్పబడిందంట, తెరవబడుతూ వచ్చింది. దేవుని మాటలు మన వింటే ఏం చేస్తాడు దేవుడు, ఒకానొక సమయం వచ్చినప్పుడు మన హృదయంలో కార్యం చేస్తాడు. ఈ హృదయంలో కూడా ఏం కలిగింది, రక్షణ కార్యము జరిగింది.
తన మాత్రమే రక్షింపబడిందా అంటే అక్కడ ఏం రాయబడింది? తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడి ఏం చేస్తూ వచ్చారంట? వారందరూ కూడా బాప్తిసం తీసుకుంటూ వచ్చారు. అందుకే అపోస్తుల కార్యం ఇదే అధ్యాయంలో 31వ వచనంలో రాయబడి చూడండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరని చెప్పి. ఇదొక వాగ్దానం. ఏముంది? ఇది వాగ్దానం అన్నమాట. నీవు రక్షింపబడితే నీ ఇంటి వారందరూ కూడా ఏమొస్తుంది? రక్షణ. ఎవరి ద్వారా? నీవు చేసే ప్రార్థన ద్వారా. నువ్వు అందుకే ఏం చేయాలా? దేవుని కొరకు బ్రతకడానికి రూతు వలె తీర్మానం చేసుకోవాలి. సమూయేలు లాగా ఏం చేయాలా? అందరి కొరకు, ఏదో మన నచ్చిన వారి కొరకు కాదు. మనం ఏం చేస్తాం? మన నచ్చిన వాళ్ళ కొరకే చేస్తాం. మన ఇంట్లో వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయాలి. నేను ఉంటా ప్రార్థన, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకే ఏం చేయరు. అది ఎంత మాత్రం దేవుడు మెచ్చుతాడా? నువ్వు ఊరందరి కొరకు ప్రార్థన చేసి నీ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడు మెచ్చుతాడా? ఎప్పుడు కూడా శత్రువు అనేవారు ఎవ్వరు కూడా లేదు. ఎవరి శత్రువు అంటే మనకు విరోధం ఎవరు కలుగజేసేది అంటే సాతానే. మనకే చేసేది ఎవరు? సాతాను. మనం బాగుండడం ఎవరికి ఇష్టం లేదు? మనం ఐక్యతగా ఉండడం కదా, మనం సంతోషంగా ఉండడం, మనం అందరం కలిసి ఉండడం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తాడు? మనకే పెడతాడు. అందుకే మనం అలాగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? సమూయేలులాగా, ప్రభువా నేను ఈ రోజు నుంచి అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు అందరి కొరకు చేస్తున్నావు, నీ కొరకు అందరూ నీ కొరకు ప్రార్థన చేస్తారు. అర్థమైందండి? మనం అందరి కొరకు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సంఘంలో ఉన్న కుటుంబాలందరి కొరకు నేను ప్రార్థన చేశాను. నా కొరకు ఎవరు చేస్తారు? సంఘంలో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తారు. అర్థమైందా? అలాగా మనం ఏం చేయాలా? సమూయేలులాగా ఏది ఏమైనా ప్రభువా నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేయటానికి తీర్మానం చేసుకున్నాం. మనం ఏం చేయాలా? తీర్మానం చేసుకోవాలి. మూడో వ్యక్తి ఎవరు? యెహోషువ ఏం చేస్తున్నాడు? నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించే. ఊరెట్టన్నా పోని, అది వాళ్ళ ఇష్టం. నీ ఇష్టం, నా ఇష్టం కాదు. ఇప్పుడు నేను చెప్పింది వింటారా? నేను ఇది చేస్తాను, నువ్వు కూడా ఇదే చేయండి, చేస్తారా? చేయరు. అందుకే చెప్తున్నాడు యెహోషువ, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. అద్దరినున్న దేవతలను పూజిస్తారో, మిమ్మల్ని విమోచించిన దేవుని మీరు సేవిస్తారు, అది మీ ఇష్టం. అయితే నా మటుకు నేనును నా ఇంటి వారం యెహోవానే సేవించను. ఇక్కడ కొర్నేలు కూడా ఏం చేస్తున్నాడంటే ఇంటి వారితో కూడా ఏం చేస్తున్నాడంట? అందరూ కూడా దేవుని అందరి భయభక్తులు. లూదియా కూడా ఏం చేస్తూ వచ్చింది? లూదియా కూడా తన ఇంటి వారు అందరూ కూడా రక్షింపబడ్డారు. అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు రక్షింపబడితే నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. భక్సింగ్ అంకులు దేవుడిని నమ్ముకున్న తర్వాత వారింట్లో అందరూ నమ్ముకున్నారంట దేవుడిని. అందరూ కూడా ఆయన వద్దన్నారు, కానీ తర్వాత అందరూ కూడా దేవుడు నమ్ముకున్నారు. అంటే మనం చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాంటి దేవుని కొరకు మనము తీర్మానంతో కూడిన జీవితము జీవించాలి. 31 వచ్చింది, తీర్మానం చేసుకున్నాం, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ 31 వచ్చింది, మళ్ళీ తీర్మానం అట కాదు. ఏం చేయాలా? ఒక తీర్మానం. ఈ సంవత్సరం ఈ తీర్మానం చేసుకున్నా, ఈ తీర్మానం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ఏదైనా కావచ్చు. మళ్ళా సంవత్సరం వచ్చింది, మళ్ళా సంవత్సరం ఒక నూతనంగా ఇంకొక తీర్మానం చేసుకోవాలా. అలాగా తీర్మానంతో కూడా జీవితము అలాగ జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు? ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఒకవేళ మనకు లోక సంబంధమైనవి అన్నీ ఉన్నా లేకపోయినా ఏమై ఉండాలా? ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడాలి. ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి. ఈ లోకంలో అందరికంటే నేను బాగుండాలా అని మనం కోరుకుంటాం. ఈ లోక సంబంధంగా నువ్వు అన్నీ ఉన్నా లేకపోయినా, అందరికంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా ఏముండాలా? నేను ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి. వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ ప్రార్థించాలి ప్రభావ, వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ బైబిల్ చదవాలి ప్రభావ, వాళ్ళకంటే ఇంకా నేను ఎక్కువ నీ కొరకు జీవించాలి ప్రభావ అని ఏం చేయాలి? ఆత్మీయంగా ఉన్నత స్థానంలో నేను ఉండాలి ప్రభావ. నా కుటుంబం ఉండాలి ప్రభావ, నేను నీ సన్నిధిలో కనపడాలా, నా కుటుంబం అంతా కూడా, నా భర్త కనపడాలా, నా బిడ్డలు కనపడాలి ప్రభావ అని ప్రార్థించాలి. మనమే వచ్చేది కాదు, మన పిల్లలను కూడా ఏం చేయాలా? దేవుని ఇంటికి తీసుకొని రావాలా.
మరి నడిపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు వారి హృదయంలో కార్యము జరిగిస్తాడు. మన వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా ఈ దినం సండే స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడు నా పిల్లలు ఒక్క మాటైనా వారితో మాట్లాడు ప్రభా, ఏదో ఇప్పుడు మీటింగ్కి వెళ్ళారు ప్రభా, ఇటు వీవీఎస్కి వెళ్ళారు ప్రభా, ఇటు మాట్లాడు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యము జరిగిస్తాడు. అలాగా తీర్మానంతో కూడిన జీవితము దేవుని కొరకు జీవించడానికి, విన్న వాక్యాన్ని సారంగా జీవించడానికి దేవుడు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుంటాం.